నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రియల్మీ 8s రియల్మీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ ఎంత పడతారో ఎగ్జాక్ట్ తెలియదు. 15,000 ఆ రేంజ్లో తీసుకొస్తారేమో చూడాలి. ఇది 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది డెమో ఫోన్ అని చెప్పేసి ఉంది. ప్రైస్ కూడా ఇక్కడ మనకి కొట్టేసి ఉంది. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే మనకి ఏమీ తెలియదు. అండ్ దీని స్పెసిఫికేషన్ అయితే మీకు బ్యాక్ సైడ్ కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వస్తే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు ఎల్సీడీ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్తో వస్తుంది. 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు ఏదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 720 5G ప్రాసెసర్ ఉందో దాని సక్సెసర్. దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా CPU జీపీలు ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. మీడియాటెక్ అయితే 20% వరకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు అని చెప్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది బేస్ మోడల్ మీకు 6GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. ఇది టాప్ మోడల్ అనుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. కలర్ వచ్చేసరికి దీనిది యూనివర్స్ బ్లూ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ కొన్ని 5G బ్యాండ్స్ కూడా మెన్షన్ చేశారు. N1, N28, N41, N77, N78 ఈ 5G బ్యాండ్స్కి అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంక మనం ఈ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. లోపల కంటెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మనకి కేస్, స్క్రీన్ గార్డ్ ఇలాంటివి అయితే ఉండొచ్చు. చాలానే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. కేస్ ఉంది అండ్ ఫిక్స్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉన్నాయి. కేస్ కొద్దిగా క్లియర్ అయితే మరి అంత క్లియర్ అయితే లేదు, కొద్దిగా బ్లాక్ షేడ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ ఫోన్ బయట తీసి చూద్దాం. ఇది మొబైల్ రియల్మీ 8s. ఒకసారి కేస్ వేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే ఇలా ఉంది. కొద్దిగా బ్లాక్ షేడ్ అయితే ఉంది, మరీ అంత క్లియర్ కేస్ అయితే కాదు. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో చూస్తే ఇది 33 వాట్ ఛార్జర్. ఇక్కడ చూస్తే ఇది 11 volt 3 ఆంపియర్ మ్యాక్సిమం అవుట్పుట్, 33 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది లోపల. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే రియల్మీ 8s. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది పాలికార్బనేట్ అండ్ చూడడానికి కొద్దిగా ఫినిషింగ్ మెరుస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది పాలికార్బనేట్ ఫ్రేమ్, మొత్తం ఇది ప్లాస్టిక్ బిల్డే. ఫిజికల్ ఎవరో చూసుకుని బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏ అని చెప్పేసి రాస్తుంది. ఇది కెమెరా అయితే కాదు, ఇది కెమెరా కాదు, ఏ అని చెప్పేసి రాస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్లాష్ అండ్ బాటమ్కి వస్తే రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెండు ఒకటే. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి సైడ్ మనకి కెమెరా అయితే ఉంది. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ ఉంది అండ్ Type-C పోర్ట్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూస్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. తీసేయలేదు, మామూలు బడ్జెట్ ఫోన్స్ తీసేస్తుంది రియల్మీ. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్. క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ రెండు అయితే డిటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ రియల్మీ 8s. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు. డివైస్ నేమ్ రియల్మీ 8s. రియల్మీ UI 2.0 మీద రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. దీనిలో మనకి 8GB ర్యామ్ని ఇంకా మీరు అప్ టు 5GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అంటే మొత్తం 13GB ర్యామ్ ఉంటుంది. యూజ్లెస్ మనకి 8GB ఎనఫ్ మీరు యూజ్ చేసేటప్పుడు. స్టోరేజ్ చూసుకుని 128GB 110GB స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకసారి ర్యామ్ చూద్దాం. ర్యామ్ వచ్చేసరికి 8GBలో 5.18GB ర్యామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయా? ఏముండవు, మ్యాక్సిమం బడ్జెట్ ఫోన్ కాబట్టి. ఇక్కడ ఏ అయితే ఉంది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే. నైట్ మోడ్ ఉంది, ఫోటో, పోర్ట్రైట్, 64 మెగాపిక్సెల్ మోడ్. మోడ్లోకి వెళ్తే స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ ఎంతవరకు ఏమన్నా ఇచ్చారా? స్లో మోషన్ ఎగ్జాక్ట్గా ఎంతో మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా ఏం లేవు మనకి. అల్ట్రా మ్యాక్రో షాట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంతే. మ్యాక్రో కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, అది కూడా పనికిరాని కెమెరా అని మనకి. వీడియోలోకి వెళ్తే మాత్రం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మ్యాక్సిమం 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్
ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మ్యాక్సిమం 1080p అంతే. 4K వీడియో రికార్డింగ్ అయితే మీకు బ్యాక్ లేదు, ఫ్రంట్ అయితే లేదు, ఎక్కడ లేదు. ఇవే కెమెరాలో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు, బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇవి నార్మల్ బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్ లో లైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఫ్రంట్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, మ్యాగ్నెటోమీటర్, యాజిలోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్నీ ఉన్నాయి సెన్సార్స్ అయితే. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో కూడా చెక్ చేద్దాం. L1 సపోర్ట్ ఉందేమో, మోస్ట్లీ ఉంటుంది L1 సపోర్ట్ అయితే. ఇక్కడ చూడొచ్చు L1 సపోర్ట్ అయితే ఉంది. ప్రైమ్ వీడియో కూడా ప్లే చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ప్రైమ్ వీడియో అయితే HDలో ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్, ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ అన్నర్. ఫ్రెండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్, మోర్లోకి వెళ్తే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90, 60, ఆటో, మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. ఇది రియల్మీ 8S 5G అన్బాక్సింగ్ అయితే. చూడాలి మరి ఈ ఫోన్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మీడియం గ్రాఫిక్స్లో మీకు గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమింగ్ అయితే ఫోన్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, మీడియం గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో అవన్నీ మనకు 9వ తారీఖు తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.